రాత్రి సమయం 1 గంట అవుతోంది. ఊరి శ్మశానం వద్ద కొంతమంది పోగై ఉన్నారు. మామూలుగా అయితే శ్మశానాల వద్దకు స్త్రీలు వెళ్లడం నిషేధం. కానీ అక్కడ కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. ఎవరిదో మరణం అయి ఉంటుంది. కానీ ఆ అభాగ్యుడు ఎవరో తెలియట్లేదు. ఎందుకంటే అతని మరణం తర్వాత కూడా ఎవరి కళ్లల్లోనూ నీళ్లు కనిపించడం లేదు. వాళ్లంతా ప్రశాంతంగా ఎదురుగా ఉన్న చితి మీదకు ఒక్కొక్కరుగా కట్టెలు పేర్చుతూ ఉన్నారు. కట్టెలు పేర్చిన తరువాత అందరూ దూరంగా జరిగారు. తర్వాత ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. అతని వేషభాషలను చూస్తే ఊరి మాంత్రికుడుగా ఉన్నాడు. ఆ తాంత్రికుడు చితి ఎదురుగా నిలబడి ఏవో కొన్ని మంత్రాలు చదవసాగాడు. తరువాత ఆ తాంత్రికుడు వెనక్కి తిరిగి ఎవరినో సైగ చేశాడు. వెనుక నిలబడ్డ మనుషుల్లో నుంచి ఒక వ్యక్తి ముందుకొచ్చి నిలబడ్డాడు. ఆ వ్యక్తి చాలా భయపడ్డాడు. చుట్టుపక్కలంతా వేగంగా చల్లటి గాలి వీస్తోంది. అయినా ఎందుకో తెలియదు, అతని ముఖం చెమటలతో తడిచిపోయి ఉంది. అప్పుడు తాంత్రికుడు తన చేతిలో ప్రత్యక్షమైన దివిటీని వెలిగించాడు. దాన్ని ఆ వ్యక్తి చేతికిచ్చాడు. ఆ దివిటీని పట్టుకోగానే భయం వల్ల ఆ వ్యక్తి భయంతో చేయి గడగడ వణుకుతోంది. అయినా సరే ఆ వణుకుతున్న చేతితో ఆ వ్యక్తి చితి వద్దకు వెళ్ళాడు. చితిని వెలిగించేవాడే అంతలో సైరన్ చేసుకుంటూ పోలీస్ వాహనం వచ్చింది. ఆ వ్యక్తి వేగంగా చితిని వెలిగించి ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళాడు. అప్పటికి పోలీసు వాహనం అక్కడికి చేరుకుంది. చితి మండడం అప్పుడే మొదలయ్యింది. కానీ పోలీస్ వాహనంలో నుంచి 2 పోలీసులు దిగి నీళ్ల క్యాన్లను తీసుకుని చితి వద్దకు వెళ్లారు. వాళ్ళు నీళ్లను పోసి మంటను ఆర్పారు. అటుపై పోలీసు వాహనం నుండి ఒక మహిళ ఏడుస్తూ బయటకు వచ్చింది. ఆమె వేగంగా చితిపై పేర్చిన కట్టెలు తొలగించింది. పూర్తిగా ఆ కట్టెలను తొలగించింది. చితి మీద ఒక అబ్బాయి ఉన్నాడు. అతని కాళ్ళు చేతులు కట్టివేసి ఉన్నాయి. అతని ముఖం ఒక నల్లటి గుడ్డతో కట్టివేయబడింది. ఆ మహిళ ఎప్పుడైతే ఆ గుడ్డను తొలగించిందో ఆ అబ్బాయి గట్టిగా శ్వాస తీసుకోగలిగాడు. ఆపై ఇలా అన్నాడు, "మా, నన్ను కాపాడమ్మా." అది చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. అప్పుడు ఆ మహిళ చితిని వెలిగించబోయిన వ్యక్తిని చూపిస్తూ అధికారితో ఇలా చెప్పింది, "సార్, ఈయనని వదలకండి. ఈయన మనిషే కాదు, ఈయన పెద్ద రాక్షసుడు. తన సొంత బిడ్డనే చంపుకు తిన్నాడు వీడు." అది విని పోలీసులు మరింత ఆశ్చర్యపోయారు. వారి మనసుల్లో చాలా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అసలు ఇతను ఎలాంటి తండ్రి? తన కన్న కొడుకునే సజీవ దహనం చేస్తున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి తండ్రి కిషోర్ మిథిలాతో ఇలా అన్నాడు, "మిథిల, నువ్వు ఇలా ఎందుకు చేశావు? నువ్వు ఇతన్ని కాపాడి మంచి పని చేయలా. మా దారి నుండి తప్పుకో." అప్పుడు గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు మిథిలను పట్టుకొని లాక్కుంటూ వెనక్కి తీసుకెళ్లారు. మిథిల ఏడుస్తూ అరవసాగింది, "సార్, నా బిడ్డని కాపాడండి. వీడు నా బిడ్డని చంపేస్తాడు." "ఇన్స్పెక్టర్ గారు, ఇది మా ఊరి విషయం. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకుంటే మంచిది. మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి." "అసలు మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఓ అమాయకుణ్ణి సజీవ దహనం చేస్తున్నారు. అసలు మీకు ఇతనితో ఏంటి సమస్య?" "ఇన్స్పెక్టర్ గారు, ఇతను అమాయకుడు కాదు, నరభక్షణ చేసే రాక్షసుడు. ఇతను ఊర్లో అమాయకులని వేటాడి సజీవంగా తిన్నాడు." "ఇంక చాలు, ఎక్కువైంది. ఇలాంటి కాకమ్మ కథలు నేను చాలా విన్నాను. ఇవి కేవలం మీ మూఢ విశ్వాసాలు, ఇంకేం కాదు. నా మాట విని అతన్ని వదిలేయండి, లేదా మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. హవాల్దార్, వెళ్ళండి, ఆ అబ్బాయిని తీసుకురండి." అప్పుడు ఊర్లోని ఒక వ్యక్తి హీరా ముందుకొచ్చి చెప్పాడు, "అయ్యా, మీరైతే ఇతన్ని కాపాడారు. కానీ మేము ఇతని ఊర్లో ఉండనీయలేము. ఇతను ఊరు విడిచి వెళ్ళిపోవాలి." సరే, మీ అందరి అభిప్రాయం ఇదే అయితే నా బిడ్డని ఈ ఊరు నుంచి తీసుకొని చాలా దూరంగా వెళ్ళిపోతా. ఈ షరతు మీద గ్రామస్తులు రఘుని వదిలిపెట్టారు. మిథిల తన కొడుకును తీసుకుని ఊరికి దూరంగా అడవిలో ఒక గుడిసెలో ఉండసాగారు. తరువాత ఒకరోజు రాత్రి హీరా తన పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్నాడు.
నిజానికి అతను చాలా త్వరగానే ఇంటికి వెళ్లాల్సింది, కానీ ఈరోజు ఇంటికి వెళ్ళడం ఆలస్యమైంది. గుండెలో భయం కలిగింది. అతను చేతిలో టార్చ్ తీసుకొని భయపడుతూనే ముందుకు వెళుతున్నాడు. ఆ దారంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. చుట్టుపక్కల మొక్కలు, చెట్లు, పొదలు ఉన్నాయి. అప్పుడు ఆ పొదల్లో ఏదో అలజడి రేగింది. హీరా భయపడి అక్కడే ఆగిపోయాడు. అతను టార్చ్ లైట్ని పొదల వైపుగా వేశాడు, కానీ అక్కడ ఏమీ లేదు. హీరా మళ్ళీ తన దారిలో వెళ్ళసాగాడు. తన పాదాల చప్పుడుతో పాటు ఇంకెవరో నడుస్తున్న శబ్దం వినబడుతోంది. ఎవరో హీరాని వెంటబడుతున్నట్లుగా. హీరా వెనక్కి తిరిగి చూడాలనుకుంటున్నాడు, కానీ తను ఎంత భయపడ్డాడంటే వెనక్కి తిరగడానికి కూడా అతను ధైర్యం చేయడం లేదు. అతను కేవలం ఎదురుగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. అప్పుడే అతని వీపు మీద ఎంతో పదునైన హస్తంతో దాడి చేశారు. హీరా వీపు నుండి రక్తం ధారగా కారుతోంది. అయినా అతను అప్పటికి కూడా వెనక్కి తిరిగి చూడడం లేదు. అతను ఎంత వీలైతే అంత వేగంగా పరిగెడుతున్నాడు, కానీ అతని మృత్యువు కంటే వేగంగా పరిగెత్తలేకపోయాడు. హఠాత్తుగా అతని ఎదురుగా ఒక భయంకరమైన సైతాన్ నిలబడింది. ఆ సైతాన్ తన యొక్క నల్లటి కళ్ళతో హీరాని చూడసాగింది. అతని చేతి వేళ్లకున్న గోళ్లు ఎంత పదునుగా ఉన్నాయంటే ఒక మనిషిని ఒక్క దాడితో చీల్చి చంపేయొచ్చు. హీరా అతన్ని చూసి బాగా భయపడిపోయాడు. అతను సహాయం కోసం గట్టిగా అరవసాగాడు. ఆ రోజు అతని అదృష్టం బాగుంది. కొంతమంది గ్రామస్తులు ఆ చుట్టుపక్కల్లో ఉన్నారు. వాళ్ళు హీరా అరుపు విని వెంటనే అక్కడికి వెళ్లారు. గ్రామస్తులు రావడం చూసి ఆ సైతాన్ హీరాని అక్కడే వదిలేసి అక్కడి నుండి వెళ్లిపోయింది. హీరా స్పృహ కోల్పోయాడు. హీరాని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి అతనికి మెలకువ వచ్చింది. అతను లేచి లేవగానే బాగా భయపడి అరుస్తున్నాడు. కాపాడండి, కాపాడండి, అది నన్ను చంపేస్తుంది. కాపాడండి నన్ను. ఆ నరరూప రాక్షసుడు వచ్చేసాడు. వాడు నన్ను చంపడానికి ప్రయత్నించాడు. ఆ సైతాన్ని మనం ఆ రోజే చంపేసి ఉండాల్సింది. ఇప్పుడు వాడు మనలో ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టాడు. నేను కిషోర్ దగ్గరికి వెళ్ళాలి. నేను జరిగిందంతా అతనికి చెప్పాలి. హీరా కొంతమంది గ్రామస్తులతో కలిసి కిషోర్ ఇంటికి వెళ్ళాడు. కానీ కిషోర్ అక్కడ ఇంటి దగ్గర లేడు. అతని ఇంటికి తాళం వేసి ఉంది. హీరా కిషోర్ ఇంటి ముందే కూర్చున్నాడు. అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మరోవైపు కిషోర్ అడవిలో తన కొడుకు మరియు భార్య కోసం వెతుకుతున్నాడు. అప్పుడు అతనికి ఒక దగ్గర దీపం వెలుగు కనిపించింది. అతనికి అర్థమైంది తన భార్య కొడుకు అక్కడే ఉంటారు అని. కిషోర్ వెంటనే అక్కడికి వెళ్ళాడు. ఇంకా తలుపుని గట్టిగా కొట్టసాగాడు. ఇలా అక్కడికి వచ్చి తలుపు తెరిచింది. చెప్పు, నువ్వు ఆ నరభక్షక రాక్షసుడు దరీందర్ను ఎక్కడ దాచావు? నేను ఈరోజు వాణ్ణి చంపేస్తా. వాడు మళ్ళీ ఊర్లో వాళ్ళని చంపడం మొదలు పెట్టాడు. నేను ఈరోజు వాణ్ణి చంపే తీరతాను. కిషోర్ కొంచెం ప్రశాంతంగా ఉండండి. నా బిడ్డ ఏం తప్పు చేయలేదు. 24 గంటలు వాడు నా పక్కనే ఉన్నాడు. అలాంటప్పుడు అతను ఈ హత్య ఎలా చేయగలుగుతాడు? చూడు మిథిల, నువ్వు ఒక తల్లిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఒప్పుకోలేవు. నువ్వు నీ కొడుకును కోల్పోవడం ఇష్టపడవు, అందుకే నాతో అబద్ధం చెప్తున్నావు. కానీ మిథిల, ఆ నరభక్షకుడికి నువ్వు కూడా ఒక వేటవి మాత్రమే. ఒకవేళ వాడికి ఏమైనా వేట దొరుకుంటే నిన్ను కూడా సజీవంగా తినేస్తాడు. తప్పుకో నా దారి నుండి. కిషోర్ మిథిలను తోసుకుంటూ మరీ లోపలికి వెళ్ళాడు. అతనికి రఘు ఎక్కడా కనిపించలేదు. తర్వాత అతనికి ఎదురుగా ఒక గది కనిపించింది. కిషోర్ దీపం తీసుకొని వెంటనే ఆ గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళగానే అతడు ఎలాంటి దృశ్యం చూశాడంటే అతని కాళ్ల కింద భూమి కదిలిపోయింది. అతను ఏ దృశ్యం చూశాడంటే ఎదురుగా రఘు యొక్క తల తెగిపడి ఉంది. రఘు యొక్క సగం తినివేయబడిన శరీరం కిషోర్ పాదాల దగ్గరే ఉంది. అతను కంగారు పడిపోతూ ఆ గదిలో నుండి బయటకి వచ్చేశాడు. అతను ఎప్పుడైతే బయటికి వచ్చాడో ఎదురుగా మిథిల నిలబడి ఉంది. ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు ఉంది. కిషోర్ అది చూసి ఆశ్చర్యపోయాడు. చూస్తూ ఉండగానే రాక్షసిలాగా మారిపోయింది. ఆ శరీరం భయంకరంగా ఉంది. అతని చేతుల్లో నుంచి పొడవళ్ల లాంటి పొడవైన గోళ్లు బయటకొచ్చాయి. ఇప్పుడు ఆమె పూర్తి రాక్షసిగా మారింది. కిషోర్ అది చూసి గడగడ వణికిపోయాడు. అతను వెంటనే అక్కడి నుండి పరిగెత్తాడు. పరిగెడుతూ ఒకటే మాట అనుకున్నాడు. బాబు, నన్ను క్షమించు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. కిషోర్ ఊరి వైపు పరిగెత్తసాగాడు. అతను ఊరికి చేరేంత లోపలే ఆ నరభక్షి ఎదురుగా నిలబడింది. అది తన పొడవైన గోళ్లను కిషోర్ గుండెల్లో గుచ్చి చంపింది. అతన్ని ఏడ్చుకుంటూ నదిలోకి తీసుకెళ్ళింది. హీరా కిషోర్ కోసం ఎదురు చూస్తున్నాడు.
కానీ కిషోర్ ఎప్పటికీ తిరిగి రాలేదు. ఊరి వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాని విషయం, ఆ నరభక్షి రఘు కాదు, వాళ్ళ అమ్మ మిథిల అని. ఆమె ప్రతిరోజు ఎవరో ఒకరిని, గ్రామస్తుల్ని వేటాడి తినేది. ఇక ఆ భయంతో ఊరి వాళ్ళందరూ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు. రాకేష్ యొక్క మీటింగ్ పూర్తయింది. అతను బిల్డింగ్ నుంచి దూరంగా వచ్చి టాక్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే అతని భార్య ఫోన్ చేసింది. ఆశ, నేను టాక్సీ కోసమే వెయిట్ చేస్తున్నా. ఈ బిల్డింగ్ ఎంత దూరంగా ఉందంటే ఇక్కడ అసలు టాక్సీ ఏం దొరకట్లేదు. టాక్సీ కానీ ఆటో కానీ దొరకగానే నేను నీకు కాల్ చేస్తాను. ఓహో, ఎంతసేపు అయింది, ఒక్కటి కూడా దొరకట్లేదు. ఇంత నిర్మానుష్యమైన రోడ్డు. ఇక్కడి వాళ్ళు రాత్రిపూట ఎలా వస్తూ పోతూ ఉంటారో. చాలాసేపటి తర్వాత రాకేష్ ఒక ఆటో వస్తూ ఉండడం చూశాడు. కానీ ఎప్పుడైతే తను దాన్ని ఆపాలని చెయ్యెత్తాడో, ఆగు ఆగు, ఆటో అతని ముందు నుండి వేగంగా వెళ్ళిపోయింది. ఏం మనుషులండి బాబు. కొద్దిసేపటి తర్వాత అతనికి ఒక టాక్సీ వస్తూ కనపడింది. రాకేష్ మళ్ళీ చెయ్యెత్తి దాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. ఆగండి ఆగండి ప్లీజ్. ఇవాళ నేను ఎలా ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లే. ఇక్కడేమో ఒక్క మనిషి లేడు, వచ్చేవాళ్ళు బండి ఆపట్లేదు. రాకేష్కి బాగా చికాకు కలుగుతోంది. ఇక తను అలా చాలాసేపు ఎదురు చూస్తుండడం వల్ల ఆశాకి ఫోన్ చేశాడు. కానీ ఫోన్ కలవలేదు. కొద్దిసేపటికి అతనికి ఒక బస్ వస్తూ కనబడింది. రాకేష్ కొద్దిగా సంతోషించాడు. ఈ బస్సు ఆపితే బావుండు, ప్రయత్నించి చూస్తాను. ఈసారి తను చెయ్యెత్తి గట్టిగా అరుస్తాడు. ఆపండి ఆపండి, బస్సు ఆపండి. బస్సు చాలా వేగంగా అతని ముందు నుండి వెళ్ళిపోయింది. అతను కొంచెం భయపడ్డాడు. గట్టిగా అరుస్తూ చెప్పాడు, అరే అంత వేగంగా వెళ్తున్నావేంటి, చంపేస్తావేంటి? కొద్ది దూరం వెళ్ళి బస్సు ఆగింది. దాంతో రాకేష్ వెళ్ళి బస్ ఎక్కాడు. రాకేష్ బస్సులోకి చూస్తే బస్సులో ఎక్కువ మంది లేరు. పైగా ఎవరూ ఒకరితో ఒకరు మాట్లాడడం లేదు. అందరూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. బస్సు మళ్ళీ చాలా వేగంగా వెళ్ళసాగింది. రాకేష్ డ్రైవర్తో చెబుతాడు, ఏమండి డ్రైవర్ గారు, బస్సు ఏమైనా గాల్లో ఎగరాలా? కొంచెం నిదానంగా వెళ్ళండి. డ్రైవర్ ఏం జవాబు చెప్పలేదు. వింతగా ఉన్నాడే డ్రైవర్, ఏం జవాబు చెప్పట్లేదు. రాకేష్ కండక్టర్తో చెబుతాడు, బస్ క్లాక్ టవర్ వెళ్తుంది కదా. కండక్టర్ కేవలం తలాడిస్తాడు, అంటే అవును అన్నట్లు. సరే, నాకు క్లాక్ టవర్కి ఒక టికెట్ ఇవ్వండి. కండక్టర్ రాకేష్కి టికెట్ ఇస్తాడు. రాకేష్ మనసులో అనుకుంటాడు, సిటీ బయట ఇంత చలిగా ఉంటుందా. అతను చేతులు కట్టుకొని కూర్చుని పాటలు పాడుకోసాగాడు. నాతో వస్తావా, నాతో వస్తావా. బస్సు స్పీడు ఇంతకు ముందు కంటే కూడా పెరిగింది. రాకేష్ మళ్ళీ డ్రైవర్తో చెప్పాడు, డ్రైవర్ అన్నా విను, కొంచెం నిదానంగా వెళ్ళయ్యా. మళ్ళీ జవాబు లేదు. అరే నువ్వేం మాట్లాడవేంటి, జవాబు చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? ఈసారి కూడా జవాబు రాకపోవడంతో రాకేష్ తన వెనక ఉన్న వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి కిటికీలో నుంచి బయటికి చూస్తున్నాడు. ఏమండి మాస్టారు, మీరు ఎక్కడి దాకా వెళ్ళాలి? ఈ డ్రైవర్ చూడండి చాలా వేగంగా వెళ్తున్నాడు, మీరు కూడా చెప్పండి. ఆ వ్యక్తి బయటకు చూస్తూనే ఉన్నాడు, ఏం జవాబు చెప్పలేదు. రాకేష్ మళ్ళీ ఆలోచించసాగాడు. ఓరి దేవుడా, ఇలా ఇరుక్కుపోయానేంటి? ఏంటి వాళ్ళ అంతా వింత మనుషులు కనబడుతున్నారు? ఎలాగోలా తొందరగా ఇల్లు చేరిపోతే చాలు. రాకేష్ వెనక్కి తిరిగి చూశాడు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు, ఎవరు ఎవరితో మాట్లాడటమే లేదు. అందరూ దూరం దూరంగా కూర్చొని ఉన్నారు. ఒక ముసలాయన పుస్తకం చదువుకుంటున్నాడు. ఇంకొక పెద్ద ఆమె తల మీద చేయి పెట్టుకొని కూర్చొని ఉంది. అందరికంటే చివరగా కూర్చున్న వ్యక్తి
ఒక వింత వస్తువుని తింటూ కనిపించాడు. కండక్టర్ వెనక్కి వెళ్ళి ఒక్కడే నవ్వుకుంటూ ఉన్నాడు. ఒక పిల్లవాడు బాగా భయపెట్టే బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నాడు. రాకేష్కి ఇవన్నీ చూసి చాలా వింతగా అనిపించింది. బస్సు వేగం క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. రాకేష్ వెనక్కి తిరిగి కండక్టర్తో ఇలా మాట్లాడసాగాడు. కండక్టర్ గారు, ఈ బస్ క్లాక్ టవర్ వెళ్తుంది కదా? కండక్టర్ వెనకాల నిలబడి చూస్తూ ఉన్నాడు. రాకేష్ ఆలోచించాడు. మామూలుగా 10 కిలోమీటర్లే కదా, దారి కూడా ఇంత నిర్మానుష్యంగా ఉండదు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అసలు? అతను నిలబడి కండక్టర్ని అడిగాడు, అయ్యా నేను అడుగుతున్నా, ఇది క్లాక్ టవర్ వెళుతుందా లేదా? జవాబు లభించలేదు. రాకేష్ అంటాడు, ఏంటి మీ బాధ? జవాబు చెప్పరేంటి? ఆ తర్వాత అతను బస్సులో కూర్చున్న వాళ్ల వైపు తిరిగి వాళ్లను ఉద్దేశించి ఇలా అడిగాడు, అరే ఎవరు ఏం మాట్లాడరేంటి? ఎంత ఖాళీ రోడ్లో వెళ్తుందో చూడండి, లైటింగ్ కూడా సిటీ వైపు వెళ్తున్నట్లేదు. ఎవరు ఏం మాట్లాడట్లా. అతను మళ్ళీ అడిగాడు, చెప్పండి, బస్ క్లాక్ టవర్ వెళుతుందా వెళ్ళదా? కండక్టర్ పెద్ద శబ్దంతో జవాబు చెప్పాడు, లేదు. మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రాకేష్ సీట్లో కూర్చుండిపోయాడు. భయంతో ఏడవసాగాడు. అతను ఒక్కొక్కరిగా బస్సులో వాళ్ళందరినీ పరిశీలించసాగాడు. అందరి కళ్ళు రక్తంలాగా ఎర్రగా ఉన్నాయి. ఇంకా అందరూ అతన్నే చూస్తూ ఉన్నారు. ఎవరు మీరంతా? నన్ను కిందకి దించేయండి. అతను చెబుతున్నాడు అక్కడే వదిలిపెట్టేయమని, ఇంకా ముందుకు వెళ్ళొద్దు అని. అతను టికెట్ని చూశాడు. అతని దృష్టి తారీఖు మీద పడింది. అయ్యో, ఈ టికెట్ 11 ఏళ్ల క్రితంది. దీని మీద 2010 తారీఖు ఉంది. అప్పుడు పక్కకు తిరిగి పుస్తకం చదువుతున్న వ్యక్తిని చూశాడు. అతను చాలా భయపడిపోయాడు. ఏడుస్తూ ఏడుస్తూ చెప్పాడు, నేను ఇంకా ముందుకు రాలేను. డ్రైవర్ బస్ ఆపు, ప్లీజ్ బస్ ఆపు. అతను పరిగెత్తుకుంటూ డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. డ్రైవర్ కూడా అతని వైపు చూశాడు. రాకేష్ అతన్ని చూశాడు. అతని కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. ముఖం మీద రక్తపు మరకలు. వద్దు! రాకేష్ భయంతో పూర్తిగా వణికిపోతున్నాడు. అతను చూడగా బస్సు ఒక లోయ వైపుగా వెళుతోంది. అయ్యో అయ్యో, ఈ బస్సు లోయ వైపు వెళ్తోంది. అయ్యో, ఏదైనా చేయండి ప్లీజ్. ఏమండి, ప్లీజ్ దండం పెడతాను, ప్లీజ్ నన్ను కాపాడండి. రాకేష్ అరుస్తూనే ఉన్నాడు, బస్సుని ఆపండి ఆపండి అంటూ. బస్సు ఆగడం లేదు, వేగంగా వెళుతోంది. దాంతో రాకేష్ డోర్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా దూకేశాడు. కింద పడడంతోటే అతడు స్పృహ కోల్పోయాడు. అతను ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో తన ఎదురుగా ఒక పెద్దాయన నిలబడి ఉండడం చూశాడు. నాయనా, బానే ఉన్నావా? ఈ దెబ్బలు ఎలా తగిలాయి నీకు? అంకుల్, నేను నిన్న రాత్రి ఒక బస్సులో ఉన్నాను, కానీ అది... అంతలో ఆ ముసలి వ్యక్తి మాట్లాడసాగాడు. అవునా, నువ్వు ఆ ఎర్ర రంగు బస్సులో ఎక్కావా? అది ఎక్కడ ఆగదు? అవునవును, మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఎర్ర రంగు బస్సే అది. మీకు తెలుసా దాని గురించి? ఈ దగ్గర ప్రాంతం వాళ్ళందరికీ తెలుసు. ఆ బస్సులో ఎవరూ కూర్చోరు. దాన్ని చావు బస్సు అని అంటారు. 6 ఏళ్ల క్రితం అది లోయలో పడిపోయింది. దాంట్లో వాళ్ళందరూ చనిపోయారు. అది రాత్రి వేళల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ దుర్ఘటనని గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు అదృష్టవంతుడివి, తప్పించుకున్నావు. పొరపాటున ఇందులో ఎక్కిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ బ్రతకలేదు. మీ ఇల్లు ఎక్కడ నాయనా? వదిలిపెట్టి వస్తాను రా. రాకేష్ ఆ ముసలి వ్యక్తి స్కూటీ మీద కూర్చొని తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. చందిగర్ అనే ఊర్లో ఆకాష్, అమర్, రీనా, ప్రాచి అనే 4 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు 4 ఒకే కాలేజ్లో చదువుతున్నారు. ప్రాచికి చాలా భక్తి ఎక్కువ. ఒకరోజు అందరూ నైట్ అవుట్ వెళ్దామని ప్లాన్ చేస్తారు. అప్పుడు అందరూ అమర్ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటారు. అందరూ కలిసి ఫ్రైడే అమర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు 11 o'clock టైం అయింది. అప్పుడు కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆకాష్కి ఒక ఐడియా వస్తుంది.
మనమంతా షిమ్లా వెళ్దామా? హా, మంచి ఐడియా. మనము ఎప్పుడూ ఔటింగ్ వెళ్ళలేదు. మనం నలుగురం ఒక్కటిగా వెళ్తే చాలా బాగుంటది. సో ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే. వద్దొద్దు, మనం వెళ్ళొద్దు. చాలా అపాయం. కానీ ఎందుకు ప్రాచి? ఇందులో సమస్య ఏముంది? ఒక విషయం, నైట్ రైడ్ చాలా డేంజరస్. ఇంకొకటి, అక్కడ చాలా దెయ్యాలుంటాయేమో. ప్రాచి, నువ్వు 21st సెంచురీ అమ్మాయివి. ఇప్పుడు కూడా నువ్వు ఇలాంటి విషయాలన్నీ నమ్ముతావా? నీకు మతిగాని పోలేదు కదా? హా ప్రాచి, మనమందరం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాం, కానీ నువ్వు భూతం ప్రేతం అని అంటున్నావు. చూడు ప్రాచి, మనమంతా కలిసే ఉన్నాం కదా. నువ్వు అస్సలు కంగారు పడకు. నువ్వు అనుకున్నట్లు అస్సలు ఏమీ జరగదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలాంటి విషయాలు అస్సలు నమ్మను. ఇవన్నీ ట్రాష్, మూఢ విశ్వాసాలు. మనమంతా సిమ్లా బయలుదేరుతున్నాం ఇప్పటికిప్పుడే. హా, అక్కడ చాలా హాంటెడ్ ప్లేసెస్ ఉన్నాయని నేను విన్నాను. మీరు వినలేదా? నా మాట వినండి ఫ్రెండ్స్. మనం కావాల్సిందే మార్నింగ్ వెళ్ళొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్. ఎవరు ప్రాచీ మాటలు వినడానికి తయారుగా లేరు. ఆ రోజు రాత్రి 12 గంటలు. అప్పుడు అందరూ షిమ్లాకి బయలుదేరుతారు. అందరూ చాలా టైర్డ్ అయింటారు. అందుకే వాళ్ళు టీ తాగుదామని ఒక ప్లేస్ లో దిగుతారు. టీ తాగి బయలుదేరుతారు. రీనా ఇలా అంటారు, మనమందరం అంత్యాక్షరి ఆడుదామా? టైం ఎలా పాస్ అవుతుందో కూడా తెలీదు. త్వరగా మనం షిమ్లా కూడా రీచ్ అవ్వచ్చు. ఏంటి, మీరు ఆడడానికి రెడీనా? హహహహ. సమయం గడవాలంటే ఏదోటి చెయ్యాలి. అంతాక్షరి మొదలెట్టండి భూతం పేరుతో ముందుగా. మీరందరూ నన్ను ఆట పట్టించకండి, కొంచెం ఆపండి. డేంజరస్ రోడ్లో వాళ్ళు షిమ్లాకి వెళ్ళడం ప్రారంభిస్తారు. తనకు చాలా భయం వేస్తుంది, కానీ ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారని తను ఏమీ మాట్లాడకుండా ఉంది. అందరూ అంత్యాక్షరి పాడడానికి ప్రారంభిస్తారు. మొదటి పాట రీనా. నా పేరు చున్ 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 బాబా చున్ చున్ చున్, రాత్రి చంద్రుడు నువ్వు నేను, హలో మిస్టర్ హౌ డు యు డు. డమ్ డమారే డమ్ డమ్ దరువేసి ఆడాలే, చం చమారే చం చం చిందేసి పాడాలే. ఎదురే లేని మనిషే నేడు ఎదురుగా ఉన్నాడే, ఎదురే లేని మనిషే నేడు ఎదురుగా ఉన్నాడే. డే డే. దయ్యం లేదు, భూతం లేదు, ఉన్నా ఈడలేదు. దయ్యం లేదు, భూతం లేదు, ఉన్నా ఈడలేదు. భయం బేతాళం, లలిత ప్రియ కమలం విరిసినది. ఆకాష్ పాడడం ప్రారంభించిన వెంటనే తనతో ఏదో ఒక లేడీస్ వాయిస్ వినిపిస్తుంది. అది ఎలా ఉందంటే కార్లో ఎవరో ఒకరు తనతో పాటు హమ్ చేస్తున్నట్టుంది. నేను వీడని నీడను నేనే కలగా. కాసేపు అందరూ మౌనమైపోయారు. తర్వాత ఆకాష్ మళ్ళీ పాడడానికి ప్రారంభిస్తాడు. అప్పుడు వాళ్ళ కార్లో ఎవరో వాళ్ళ పక్కనే కూర్చుని వాళ్ళ పాట వాళ్ళతో పాడుతున్నట్టు వాళ్ళకి అనిపించింది. వాళ్ళకు చాలా భయం వేస్తుంది. అరే, ఈ గొంతు ఎక్కడి నుంచి వస్తోంది? ప్రాచి, ఇది నువ్వు చేస్తున్నావు కదా? నువ్వు నన్ను భయపెట్టాలని చూస్తూ ఉన్నావు, కానీ నేనంత ఈజీగా ఏం భయపడను తెలుసా? ప్రాచికి భయంతో చెమటలు పట్టేస్తుంది. ఏ లేదురా, నేను అలా చెయ్యట్లేదు. నేనెందుకు అలా చేస్తాను? నన్ను నమ్మురా. నాకు చాలా భయం వేస్తుంది. ఆకాష్, నువ్వు మళ్ళీ పాడు. ఆకాష్ పాడడానికి ప్రారంభించిన వెంటనే బ్యాక్గ్రౌండ్ లో ఎవరో పాడుతున్నారు. ఆ వాయిస్ కొంచెం కొంచెంగా చాలా గట్టిగా వినిపిస్తుంది. అప్పుడు వాళ్ళందరూ చాలా భయపడతారు. కార్ని చాలా వేగంగా కొనొచ్చి వాళ్ళు హోటల్కి వెళ్తారు. ఎలాగో అలా కష్టపడి వాళ్ళు హోటల్ చేరుకున్నారు. తర్వాత హోటల్లో చెక్ ఇన్ చేద్దామని వాళ్ళు డిసైడ్ చేసి డీటెయిల్స్ రిసెప్షన్ లో అడుగుతారు.
వాళ్ళు బుక్ చేసుకున్న రూమ్లో 4 రూమ్లు ఉన్నట్టు వాళ్ళు బుక్ చేసుకున్నారు. నేను మీతో అన్నానా లేదా, ఇలాంటి భూతాలు ప్రేతాలు చాలా ఉంటాయని? మీరు నా మాట విన్ననే లేదు. నాకైతే ఇప్పటికీ నీ మీదే డౌటు. నువ్వే ఏదో చేస్తుంటావు ఖచ్చితంగా. ప్రాచికి చాలా కోపం వస్తుంది. తర్వాత అతను లేచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. కాసేపు అయ్యాక అందరూ డిన్నర్ చేస్తారు. రీనా, నేను ఈరోజు నీతోనే పడుకుంటాను. నేను ఒక్కదాన్నే పడుకోలేను, భయమేస్తుంది. సరే ప్రాచి. దాదాపు 3 గంటలు అవుతుంది. ఆ సమయానికి ఆకాష్ రూమ్ ని ఎవరో చాలా గట్టిగా కొడుతున్నారు. ఆకాష్ చాలా నిద్రలో ఉన్నాడు. తనకి వినపడట్లేదు. తన ఫ్రెండ్సే తనను ఆట పట్టిస్తున్నారని అనుకుని వాళ్ళని తిట్టుకుని డోర్ తీయడానికి డోర్ దగ్గరికి వెళ్ళి తీస్తాడు. అప్పుడు ఎవరు ఉండరు. అరే, ఏంటి పని? అమర్, రీనా, ప్రాచి, ఏంటి మీరంతా తలుపు కొట్టి అలా వెళ్ళిపోతారేంటి? నాకు తెలుసులే. కానీ అక్కడ ఎవరి సౌండ్ వినపడలేదు. ఇంకోసారి ఎవరైనా వచ్చి తడితే నేను మళ్ళా తీయను అని తిట్టుకుంటూ డోర్ని క్లోజ్ చేస్తాడు. తర్వాత వెళ్ళి తన బెడ్ మీద పడుకుంటాడు. అప్పుడు సడన్ గా ఆ అమ్మాయి పాడుతున్నది వినిపిస్తుంది. నేను వీడని నీడను నేనే, కలగా మిగిలే కలనేనే. లేదు లేదు, అలా ఏం అవ్వదు. నేనే ఏదో కలగనుంటానులే. ఆ పాట తనకు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. అప్పుడు ఇదేదో దయ్యం పని అని వాడికి బాగా అర్థమవుతుంది. వాడి రూమ్ లో వాడితో వేరే ఎవరో ఉన్నారు అని అర్థం చేసుకుంటాడు. తను వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలవడానికి ట్రై చేస్తాడు, కానీ వాళ్ళని పిలవలేకపోతాడు. అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఒక దయ్యం వచ్చి నిల్చుంటుంది. అది వాడితో ఇలా అంటుంది. నువ్వే అన్నావు కదా నేను లేదు అని, చూడు నీ ముందే నించున్నా. తర్వాత తను వాడిని ఒక పాట పాడమంటుంది. ఆకాష్ పాట పాడలేదనే కోపంతో తను వేగంగా ఆకాష్ దగ్గరకొచ్చి తన చేతుల్లో వాడిని ఎత్తుకుని బయటికి పారేస్తుంది. ఆకాష్ తలుపులు తెరవడానికి ట్రై చేస్తాడు, కానీ తన వల్ల అది అవ్వదు. ఆ దయ్యం వాడిని గొంతు పట్టుకుని పైకి లేపుతుంది. వాడు చాలా విలవిల్లాడిపోతాడు. తర్వాత ప్రాణాలు వదిలేస్తాడు. మార్నింగ్ అవ్వగానే రీనా ఆకాష్ ని లేపుదామని ఆకాష్ రూమ్ కి వెళ్ళి చూస్తుంది. ఆకాష్ చనిపోయినది చూసి తను చాలా గట్టిగా అరుస్తుంది. బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొస్తుంది. తర్వాత ఏమైందో ఎలా అయిందో అని ఎవ్వరికి అర్థం కాలేదు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ ని పోగొట్టుకున్నారని దుఃఖంలో చాలా ఏడుస్తుంటారు. తర్వాత ముగ్గురు చేరి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. రాత్రి అయిన వెంటనే అమర్కి చాలా ఫీవర్ వస్తుంది. వామిటింగ్స్ కూడా అవుతుంటాయి. చాలా కష్టపడుతుంటాడు. ప్రాచి అమర్కి కాల్ చేస్తుంది. అప్పుడు తనకి అర్థమవుతుంది ఇదేదో చెడ్డ ఆత్మద పని అని. ప్రాచి రీనాకి కాల్ చేస్తుంది. అప్పుడు రీనా తను బాగున్నట్టు చెప్తుంది, కానీ తనకు చాలా భయం వేస్తుందని చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరు డిసైడ్ చేసి అమర్ వాళ్ళకి ఇంటికి వస్తారు. త్వరగా అమర్ వాళ్ళ ఇంటికి వచ్చి చేరుకుంటారు. అమర్ బ్లూ కలర్ లో మారుంటారు. వాడిని చూసిన వెంటనే వీళ్ళు భయపడ్డారు. నేను మీకు చాలా సార్లు చెప్పాను, కానీ మీరు నా మాట వినలేదు. చూడండి, ఆకాష్ కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. మీరిద్దరూ ఈ ఉంగరం వేసుకోండి. అమ్మ మన నలుగురి కోసం దేవస్థానం నుంచి తెప్పించింది. ఇది బాబా రింగ్. అయ్యో, ఈ రింగ్ వేసుకుంటే మనకి ఏమీ అవ్వదా
అయ్యో ఏమంటున్నావు ప్రాచి? ఈ కాలంలో కూడా ఇలాంటివన్నీ నమ్మాలా? వద్దు ప్రాచి వద్దు, నేను ఈ రింగ్ వేసుకోను. నేను వీడని నీడను నేనే, కలగా మిగిలే కలనేనే. నేను వీడని నీడను నేనే. అమర్ చాలా భయపడతాడు. చలి జ్వరం వచ్చింది. మాట్లాడడానికి ప్రయత్నించినా గానీ మాట్లాడలేకపోతాడు. చూడు, ఇప్పుడు నేను నీ ముందున్నాను. నువ్వే అన్నావు కదా నేను లేదని. ఇప్పుడు చూడు, నీ ముందే నించున్నాను. ఏ అమ్మాయి, చూడు, ఇప్పుడు పాట పాడు. ముగ్గురు చాలా భయపడుతుంటారు. ఈ టైంలో పాట ఎలా పాడాలి? అందరూ ఒక్కొక్కరి మొహం ఒక్కరు చూసుకుని నించున్నారు. పాట పాడతావా లేదు నీ రక్తం తాగమంటావా? రీనా చాలా భయంతో పాడడం ప్రారంభిస్తుంది. నా పేరు రీనా, నేను చాలా భయపడుతున్నాను, కానీ ఏం చెయ్యాలి? పాడు. ఏంటిది, నీ వాయిస్ ఇంత చండాలంగా ఉంది? తను భయంకరంగా నవ్వడానికి ప్రారంభిస్తుంది. అలా చెప్పి తన శక్తి ఉపయోగించి రీనాని పైకెత్తి చాలా దూరం పడేస్తుంది. రీనా పైకి కిందకి అని పడి లేస్తుంది. మంచి సమయం చూసి బాబా రింగ్ ని ప్రాచి అమర్కి వేస్తుంది. అంతలోపే ఆ దయ్యం రీనాని పైకి కిందకి అని ఒక 10 సార్లు వేస్తుంది. రీనా రక్తం చాలా పోతుంది. తను ఇంకాసేపలో చనిపోతుందేమో అనుకున్నారు. ఆ దయ్యం అమర్ని చంపాలని తన దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రాచి అదే రింగ్ ని రీనా కూడా వేస్తుంది. తను తన శక్తి ఉపయోగించి ముగ్గురిని చంపాలని చూస్తుంది, కానీ అది వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. తనకి చాలా కోపం వస్తుంది. నేను మళ్ళీ వస్తాను, ఖచ్చితంగా వస్తాను అలాని మాయమైపోతుంది. రీనాకి రక్తం చాలా పోతుంది. తను అలాగే నేల మీదే పడింటుంది. అమర్ మరియు ప్రాచి తనని తీసుకుని హాస్పిటల్కి చాలా వేగంగా వెళ్తున్నారు. కాసేపయ్యాక తనకి మెలకు వస్తుంది. అమర్ మరియు రియా ప్రాచి దగ్గర క్షమాపణలు అడుగుతారు. తర్వాత ప్రాచి ప్రేమతో వాళ్ళిద్దరిని హగ్ చేసుకుంటుంది. తర్వాత వాళ్ళకి అదే వాయిస్ వినిపిస్తుంది.